గత వైసీపీ ప్రభుత్వం 500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేసిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఆ డబ్బు ఉంటే 2 మెడికల్ కాలేజీలు నిర్మించే వాళ్ళమన్నారు. రుషికొండ ప్యాలెస్ ఇప్పుడు ఓ వైట్ ఎలిఫెంట్ గా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ కింద ప్రాజెక్టులు చేపట్టబోతుందని తెలిపారు. విమర్శలు చేస్తే భయపడేదే లేదని, వాస్తవాల్ని ప్రజలకు తెలియాలని అన్నారు. మీరు కంప్లీట్ చేశారు ఈ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు. 500 కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు. ఆ 500 కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఆ 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చేటివి. కమిట్మెంట్ లేని పరిపాలన ఇది. నేనైతే ఆ పని చేయను, నేనైతే ఆ పని చేయలేను. దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈరోజు దేశం కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ చూసినా ఒక విధానం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళారు. నీతి ఆయోగ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్, అనేక రకాలైన హైబ్రిడ్ మోడల్స్లో వెళ్ళారు. ఓకే, ఈ ప్రాజెక్ట్ మీరు చేయండి, దీంట్లో మీకు నష్టం వస్తుంది, 40% వరకు మేము ఫైనాన్స్ చేస్తాం, సబ్సిడీ ఇస్తాం. ఒక 5-6 ఏళ్ళు అయితే వైబిలిటీ వస్తుంది, సస్టైన్ అవుతుంది. దిస్ ఈజ్ ది మోడల్స్ ఆర్ వర్కింగ్. నేను వెల్ఫేర్ చేయాలి. ఇంకొక పక్కన కూడా గుర్తుపెట్టుకోవాలి మనందరం. ఒకప్పుడు గడిచిన ప్రభుత్వంలో చేసిన తప్పులు ఎన్నున్నాయంటే, డబ్బులు కావాలి, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు. అప్పులు తేవాలి. అప్పులు తేవాలంటే సస్టైనబిలిటీ లేదని ఆలోచిస్తే ఇంట్రెస్ట్ పెంచేస్తారు. మీరు కలెక్టర్స్కి అందరూ చూస్తూ ఉంటారు. ఎవరైనా ఒక కంపెనీ పెట్టిన వాడు రెగ్యులర్గా పే చేసి ఆ కంపెనీకి భవిష్యత్తు ఉందనుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తాడు. ఎవరైనా ఒక కంపెనీ పెట్టి రిస్క్ ఉందనుకుంటే రిస్క్ ఫ్యాక్టరీ కింద ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడా 13-14%తో డబ్బులు తీసుకొచ్చారు. డెట్ సర్వీసింగ్ హెస్ బికమ్ ఏ బిగ్ ప్రాబ్లం. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్ చూస్తే, గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా మళ్ళా గవర్నమెంట్ దృష్టికి రావాలి. అంటే గవర్నమెంట్